మీరు ఇల్లు కట్టుకొని ఇంటీరియర్స్ కోసం చూస్తుంటే ఇలా ఫినిషింగ్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. అప్పుడే మీకు బడ్జెట్లో ఎకనామికల్గా బ్యూటిఫుల్గా క్వాలిటీ తోటి ఈ ఇంటీరియర్స్ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, అది కూడా హైదరాబాద్లో మీకు తెలుసు కాస్ట్లీగా చేస్తుంటారు. బడ్జెట్లో మీకు ప్రీమియం కావాలన్నా బడ్జెట్లో కావాలన్నా ఇది ఎవరు చేశారో ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్పాను. సో ఈ వీడియోని ఫుల్గా చూడండి. హలో ఫ్యామిలీస్, ఒక్కసారి ఈ ఇల్లు చూడండి, నేనున్న హాల్ చూడండి. ఎవరు డిజైన్ చేసుంటారు అనే కదా మీ డౌట్. వి క్రాఫ్ట్ ఇంటీరియర్స్ వాళ్ళండి. హైదరాబాద్లో వీళ్ళని కొట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. బడ్జెట్ నుండి ప్రీమియం దాకా ఏదైనా సరే బ్యూటిఫుల్గా చేస్తారు. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ ఓనరు కంప్లీట్గా అబ్రాడ్లోనే ఉంటున్నారు. స్టిల్ మన ఇల్లు అనుకొని వీళ్ళు ఇంత బ్యూటిఫుల్గా ఫీడ్బ్యాక్ తీసుకొని బాగా చేశారు. అండ్ నాతో పాటు సుధాకర్ ఉన్నారు, అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా, అండ్ శ్రవణ్ వీళ్ళ పార్ట్నర్, కో పార్ట్నర్. అండ్ వి క్రాఫ్ట్ ఇంటీరియర్స్ వాళ్ళు 4 lakhs బడ్జెట్ నుండే మీకు 50 lakhs దాకా ఎక్కడ దాకా అయినా సరే బడ్జెట్ లో చేసి ఇవ్వగలరు. సో సుధాకర్, మాకు ఒక్కసారి దీన్ని ఎలా చేశారు అండ్ ఎలా వస్తుంది కాల్, దీని గురించి ఇల్లు హోమ్ టూర్ చూపించండి. బేసికల్ గా ఇది ట్రిపుల్ బెడ్రూమ్, లక్ష్మీ ఎంపైర్ మియాపూర్ లో. ఇది ఎసెంట్ వాల్ డిజైన్స్ అని కొన్ని ప్లాన్ చేశాము. సో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు సో టర్న్ కీ ప్రాజెక్ట్స్ లాగా చేస్తామన్నమాట. సో ఎండ్ టు ఎండ్ అన్న. సో ఫాల్ సీలింగ్ నుంచి మొత్తం ఇల్లు మనం ఎంటీది ఇచ్చేస్తే, రా ఫ్లాట్ ఇస్తే దాన్ని మీరు చేసి ఇచ్చేస్తారు. టర్న్ కీ అన్నమాట, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. సూపర్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది ఎలా అంటే క్లయింట్ అడిగారా? సో క్లయింట్ అడిగారు అనమాట. సోఫా బ్యాక్ సైడ్ కొంచెం బ్యూటిఫికేషన్ పర్పస్ కి. సో ఎసెంట్ వాల్ డిజైన్ అని అలా ప్లాన్ చేసి ప్రొఫైల్ లైట్స్ పెట్టి పివిడి రాడ్స్ అలా ఎలిగెంట్ లుక్ ప్లాన్ చేసి. వండర్ఫుల్. యా, అండ్ ఇవన్నీ బ్లైండ్స్, టీవీ యూనిట్ అన్నమాట. మీరు బ్యాక్ ఎండ్ చూస్తే మొత్తం లోవర్స్ వచ్చినాయి. సో లోవర్స్ అండ్ డోమ్ ప్యానల్ ఒకటే లామినేట్. సో కొంచెం పేస్టల్ కలర్స్ వాడితే చాలా బాగుంటది అనేసి కస్టమర్ కి సజెస్ట్ చేసాము. కస్టమర్ కూడా పేస్టల్ కలర్స్ చేశారు. సో అవుట్పుట్ అనేది ఎన్ని డేస్ లో చేసి ఉండొచ్చు మీరు? 60 వర్కింగ్ డేస్. 60 వర్కింగ్ డేస్ లో ఫినిషెస్. ఓకే. డబుల్ బెడ్రూమ్ కి 45 వర్కింగ్ డేస్ కావాలి. ఓకే. అండ్ 60 వర్కింగ్ డేస్. వండర్ఫుల్. సో ఈ హ్యాండిల్స్ ఇలాంటివన్నీ మీరు సజెషన్ చేస్తారా లేకపోతే క్లయింట్ అడుగుతారా? లేదు, క్లయింట్ కి మేము నంబర్ ఆఫ్ పీడిఎఫ్ షేర్ చేస్తాము. సో దాంట్లో ఎలాంటి హ్యాండిల్స్ సెలెక్ట్ చేసినా అవి ఇస్తాం. వండర్ఫుల్, సూపర్. యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే, ఇప్పుడు మెయిన్ థింగ్ కిచెన్ ఒకసారి వెళ్దాము. చాలా మందికి కిచెన్ ఇష్టం కదా. చూడండి ఎంత విశాలంగా నీట్ గా అసలు చెక్కినట్టే ఉంది. ఏమేం చూపిస్తారు మాకు దీంట్లో? బేసికల్ గా ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చింది మనకి. ఓకే. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇది కంప్లీట్ యాక్రిలిక్ అన్నమాట. ఓకే. యాక్రిలిక్ డిష్ వాషర్. అంటే యాక్రిలిక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? కొంచెం ప్రీమియం గ్లాజీనెస్ ఉంటాయి. సో మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది కిచెన్ వర్క్. ఓకే. సో అలా బేసికల్ గా గ్లాజీనెస్ గురించే కాదు, కొంచెం ఎలిగెంట్ లుక్ వస్తుంది. సూపర్. సో ఇదేమో కనపడాలనేసి ఇలా డిజైన్ చేశారా? ఇవి జస్ట్ క్రాకరీ టైప్ అన్నమాట. మిడిల్ బాక్స్, అక్కడ చిమ్నీ వచ్చేసింది, అన్ని టాండమ్ బాక్స్. సో అన్ని సాఫ్ట్ క్లోజ్ అన్నమాట. వావ్, నైస్. సో అన్ని సాఫ్ట్ క్లోజింగ్ తోనే ఉన్నాయి, చూడండి, గమనించండి. అండ్ ఫినిషింగ్ అయితే అదిరిపోయింది అసలు. ఆర్టిఫిషియల్ స్టోన్స్, ఇంకా బ్యాక్ లిట్ ప్రొఫైల్ లైట్ కూడా ఇది చేసాము. డాడో టైల్స్. సూపర్. ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అన్నమాట. సో ఈ కలర్ కాంబినేషన్ మీరు ఇచ్చారా, క్లయింట్ డైరెక్ట్ గా చెప్పింది చేస్తారా? ఒకవేళ వాళ్ళు చెప్పింది బాగాలేదు అంటే మీరు సజెషన్స్ ఇస్తుంటారా? ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ ఏదైతే చేస్తారో అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. బేసిక్ కలర్ మరీ ఆక్వర్డ్ గా ఉందంటే మేము సజెస్ట్ చేస్తాం, అది బాగోదు, అవుట్పుట్ బాగోదు అనేసి సజెస్ట్. రైట్. సో అట్లా ఈ కలర్ కాంబినేషన్ కూడా విత్ మ్యూచువల్ డిస్కషన్ అన్నమాట. ఓకే. అండ్ ఈ ఫ్లాట్ ఎక్కడుందో ఒకసారి నిజంగా వాళ్ళకి అడ్రస్ చెప్తారా? లక్ష్మీ ఎంపైర్ మియాపూర్ అని. బేసికల్ గా ట్రిపుల్ బెడ్రూమ్, 10th ఫ్లోర్ లో అన్నమాట. ఇదే ఫ్లోర్ లో మనం 2 BHK కూడా చేసాం. ఓకే. సో ఫస్ట్ హౌస్ టూర్ చూపిద్దాం. నెక్స్ట్ టైం చూపిస్తున్నారు క్రాకరీ. ఓకే. సో మైక్రో ఓవెన్ కూడా మిడిల్ బాక్స్ లోనే అడిగారు అన్నమాట కస్టమర్. సో అట్లా ప్లాన్ చేసాము. సో ఇక్కడ ఏది పెట్టినా కొంచెం లైట్ ట్రాన్స్మిట్ చేయడం వల్ల కొంచెం బాగుంది, చాలా బాగుంది ఇది. సో ఫ్రిడ్జ్ కూడా వైట్ కలరే కావాలి, చాలా బాగుంది అసలు.
సో నెక్స్ట్ బెడ్రూమ్స్ చూపిస్తాను మీకు. అండ్ ఈ బిట్ ఒకసారి చూద్దాము. ఇది చూస్తున్నారు కదా, చాలా బాగా ప్లేస్ ని యూజ్ చేసుకోవడం జరిగింది కదా. బేసికల్ గా అక్కడ ఒక బీమ్ వచ్చింది అనమాట. ఆ బీమ్ ని కవర్ చేయడానికి కొంచెం డిజైన్ లోనే ఇన్కార్పొరేట్ చేసేసాం. యూజువల్ గా ఎన్ని మోడల్స్ పంపిస్తుంటారో క్లయింట్ అడిగినమాట మీరు? లిమిటెడ్ ఏం లేదండి, అదేముండదు. ఎన్ నంబర్ ఆఫ్ వాళ్ళకి నచ్చే వరకు అయితే మీరు పంపిస్తానే ఉంటారు. ప్రోడక్ట్ అనేది బ్యూటిఫుల్ రావాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెటీరియల్ సెలెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, అంతే కదా. ఏదైనా ఎండ్ ప్రోడక్ట్ అనేది మంచిగా రావడానికి మాక్సిమం ఎఫర్ట్ ఉంటదండి. రైట్. సో చాలా మంది కార్పెంటర్స్ తో చేయించుకుంటూ ఉంటారు, కొద్దిగా లేట్ అవుతుంది, హ్యాండ్ తోటి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. అందుకనే కదా మనము ఇదంతా మాడ్యులర్. ఓకే, కిచెన్ వచ్చేసి కిచెన్ గానీ వార్డ్రోబ్స్ అన్ని మాడ్యులర్ ఫ్యాక్టరీలోనే ఫినిష్ అయిపోయి వస్తాయి. ఇక్కడ మినీ ఫిక్చర్ ఫిక్సింగ్స్ అన్నమాట, మనకి ఎక్కడ స్క్రూస్ కూడా కనిపించవు. ఇల్లంతా పాడు చేయడం అలాంటివి ఏమైనా జరుగుతుంటాయా? ఇది కూడా ఫ్లోర్ గార్డ్ వేస్తాం. ఓకే, సో ఫ్లోర్ ఫ్లాట్ స్టార్ట్ చేసే ముందు ఫ్లోర్ గార్డ్ వేసి స్టార్ట్ చేస్తారు. సో వింటున్నారు కదా ఎంత మైన్యూట్ డీటెయిల్ టేకింగ్ కేర్ ఉంటుందో గమనించండి. సో ఇప్పుడు మీకు జస్ట్ బెడ్రూమ్ సార్, రైట్, గెస్ట్ బెడ్రూమ్ ఇది. సో దీని గురించి చెప్పండి. సో ఇక్కడ పూజ యాజ్ పర్ ప్లాన్ ఇక్కడ పూజ యూనిట్ కి ప్రత్యేకంగా యూనిట్ లేదన్నమాట. ఓకే, సో వాస్తు ప్రకారం ప్లాన్ చేసి ఇక్కడే గెస్ట్ బెడ్రూమ్ లోనే పూజ యూనిట్ ప్లాన్ చేసాం. ఓకే, సో ఇది డిజిటల్ గ్లాస్ అన్నమాట. ఓకే, వెనకాల కొరియన్ షీట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో దీనికి లాఫ్ట్ కూడా అడిగారు కస్టమర్. ఓకే, అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్. సో ఏసీస్ అన్ని అక్కడ బీమ్ లెవెల్ డిఫరెన్స్ రావటం వల్ల ఏసీస్ అన్ని లెవెల్ డిఫరెన్స్ రావటం వల్ల ఇలా ఫ్రేమింగ్ చేసాము. దాని మీద ఏసీ మౌంట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్లూటెడ్ లామినేట్. ఇవన్నీ ఫ్లూటెడ్ లామినేట్. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా సార్లు వీడియోలు చేశాను. ఫ్లూటెడ్ లామినేట్. సో ఈవి సెలెక్షన్ ఎలా ఉంటుంది మీరే చెప్తారా? ఫ్లూటెడ్ లామినేట్ ఎలాంటి లామినేట్ సెలెక్షన్స్ లో లిమిటేషన్స్ ఏముండవు. ఓకే, సో ఏది సెలెక్ట్ చేసినా ఇది చేస్తాము. కాస్ట్ ఎలా రిడక్షన్ చేసుకుంటా ఉంటాం? ఒకవేళ భారీగా పెరిగిపోతుంది, నాకు ఏదో నచ్చుంటది, అది ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మేడం బడ్జెట్ దాటిపోతుంది అన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది మా నుంచి ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ ఎగ్జాంపుల్ కోర్ లామినేట్స్, వెనీర్ ఆర్ అక్రిలిక్ కూడా ఇక్కడ ఇది చేస్తే సో క్వాంటమ్ ఆఫ్ వర్క్ కి ఈ కాస్టింగ్ అవుతుంది అని అదే డే 1 లోనే చెప్పేస్తాం. సో దాని తగ్గట్టు క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సూపర్. సో ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్ కి వెళ్దాము, పదండి, నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇదైతే కంప్లీట్లీ తాజ్ మహల్ లాగా వైట్ గా నీట్ గా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. కస్టమర్ రిక్వైర్మెంట్ వైట్ థీమ్ లో అడిగారు. ఓకే, నెక్స్ట్ ఏ బెడ్రూమ్ చూపిస్తాం? ఇదేనా మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కి రండి నాతో పాటు. సో వీడియోని ఎక్కడ కట్ చేయట్లేదు నేను, మీకు లాగ్ కూడా అనిపించదు, డైరెక్ట్ గా మాట్లాడుతూనే చేస్తున్నాం. ఫస్ట్ ఏం చూపిస్తున్నారు మాకు? ఇది డుకో స్టడీ యూనిట్ అని. ఇది కంప్లీట్ షార్ప్ ఎడ్జెస్ లేకుండా రేడియస్ కి డుకో ఫినిష్ చేయించాం అనమాట. సో డుకో ఫినిష్ చేయించి ఇక్కడ పీవీడీ రాడ్స్ పెట్టాము, సో ఎలిగెంట్ లుక్ కోసం. అండ్ అది మాస్టర్ బెడ్రూమ్ వార్డ్రోబ్ వచ్చేసి లాకెడ్ గ్లాస్ అనమాట. లాకెడ్ గ్లాస్. దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ ఫ్రీ అండి. ఈజీగా ఉంటుంది. లాంగ్ షట్టర్ డోర్స్ అంటే సీజనల్ చేంజెస్ కి బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లాకెడ్ గ్లాస్ అనేది మాస్టర్ బెడ్రూమ్ లో రికమెండ్ చేస్తాం. కొంచెం ఎలిగెంట్ లుక్, లాంగ్ 9 feet డోర్స్ అన్నమాట. సో 9 feet డోర్స్ కి కొంచెం ఇలా అరిస్టో ప్రొఫైల్ వల్ల ఫంక్షనింగ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది అనమాట. ఇక్కడ సీలింగ్ లో చూసేసరికి మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఏమైనా ఆర్ట్ క్రాఫ్ట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ సజెస్ట్ చేస్తాం. అండ్ ఈ బెడ్ హైడ్రాలిక్ కదా, హైడ్రాలిక్ లిఫ్ట్ అప్. అండ్ ఎంటైర్ బెడ్ మీరు చూస్తుంటే ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఎంటైర్ దర్పన్ ఫ్యాబ్రిక్ వాడాము. అండ్ ఇక్కడ ఫినిషింగ్ కూడా డుకో ఫినిష్ చేసాము. సో థీమ్ తగ్గట్టు చేస్తాం అన్నమాట. సో చాలా బాగుంది. బెడ్రూమ్ లో పడుకుంటే పీస్ఫుల్ గా పడుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నాం మనం? చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి. సో బేసికల్ గా కస్టమర్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు సిమెట్రిక్ గానే ఉండాలి అని అడిగారు. సో ఇక్కడ కూడా సేమ్ డిజైన్, ఎలాంటి లామినేట్ చేంజెస్ కానీ, బెడ్ లో కూడా ఎలాంటి ఫ్యాబ్రిక్ చేంజెస్ కానీ ఏమీ లేవు. సో రూమ్ సైజ్ కూడా సేమ్ అన్నమాట. ఓకే, సో ఈ లాకెడ్ గ్లాస్ అన్నమాట. సో లాకెడ్ గ్లాస్ లో కూడా టఫ్నింగ్ చేపిస్తాం అన్నమాట. సో ఎండ్ ఆఫ్ ది డే 5 mm గ్లాస్ అయినా సరే టఫ్నింగ్ చేపిచ్చే పెడతామంటారు. సో లాంగ్ టర్మ్ కోసం. కరెక్ట్, అర్థమైంది. అండ్ బ్లైండ్స్ అండ్ స్టడీ యూనిట్ ఏమో అక్కడ ప్లాన్ చేసాం. సో మీకు అర్థమైపోయింది కదా, నేనైతే ఈ ఇంటిని హోమ్ టూర్ చూపించేసాను మీకు. ఎవరైనా సరే ఇంటీరియర్ అనే ఆప్షన్ హైదరాబాద్లో కానీ మీరు సెర్చ్ చేస్తుంటే వీ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ వాళ్ళని కాంటాక్ట్
చేయండి, ఇక్కడ కనపడే కాంటాక్ట్ నెంబర్స్ అన్నిటికీ కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి 3 BHK హోమ్ ఇది, అండ్ దీని పక్కనే 2 BHK కూడా చేశారు. అది రీల్లో పెడతాను, కొన్ని షార్ట్స్ ఉంటాయి, లేదా దీంట్లో కూడా కొన్ని మిక్స్ చేసి పెడుతూ ఉంటాను, సో దట్ మీరు ఏది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అండ్ నేను రియల్గా క్లయింట్కి వీళ్ళు డెలివరీ చేసిన ప్రోడక్ట్నే చూపిస్తున్నాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఎన్ని రోజులు అవుతుంది ఇది చేసి? 60 వర్కింగ్ డేస్. అంటే కస్టమర్ వచ్చేసి 1 మంత్ అయింది. 1 మంత్ అయింది. సో 1 మంత్ ఓల్డ్ హోమ్, చాలా బాగా హ్యాపీగా ఉన్నారు. క్లయింట్ కూడా ఉన్నారు. క్లయింట్ని చూపించలేను కాబట్టి నేను మీతో వాళ్ళ ఇంట్లోనే వచ్చి, అండ్ ఈ ఇల్లు ప్రాక్టికల్గా అందరూ లివింగ్ అంటే సర్దేశారు, అంతా ఉన్నారు, వచ్చేసారు. మీరు ఏదో కొత్త ఫ్లాట్లోకి తెచ్చి చూపిస్తున్నాను అనుకోకండి, జస్ట్ ఆల్రెడీ 1 మంత్ నుంచి ఉంటున్నారు. సో ఎనీథింగ్ యూ వాంట్ టు సే? యా, బేసికల్లీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టర్న్కీ ప్రాజెక్ట్స్ అన్ని ఇది చేస్తామని. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డే 1లో ఇప్పుడు సో వెండర్స్ డిఫరెంట్ వెండర్స్కి అటాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఎంటైర్ ఫ్లాట్ ప్లంబింగ్ ఇష్యూస్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఏ స్నాక్స్ ఉన్నా అవి మీరు చేస్తాం. సో అర్థమైంది కదా, ఓన్లీ ఇంటీరియర్స్ మేము ఇది చేయమని చాలా మంది అంటుంటారు. వీళ్ళైతే సోఫా దగ్గర నుంచి అన్ని అంటే ఒక ఇల్లు బెడ్స్ కానీ ఏదైనా సరే. సో అర్థమైపోయింది కదా. సో వీక్రాఫ్ట్ ఇంటీరియర్స్ వల్ల అడ్రస్, ఫోన్ నెంబర్స్ అన్ని క్లియర్గా ఇస్తాను. ఇంత ఓపిక లేదన్నా అనుకునే వాళ్ళకి రీల్ చేసి పెడతాను. ఆ రీల్ని వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.